మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో దళిత సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని పోలీసులు కుట్టారు అనే నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. అసలు వాళ్ళ మీద పూర్తి చరిత్ర తీస్తే వాళ్ళు రౌడీ షీటర్లు, గంజాయి, బ్లడ్ బ్యాచ్ అని చెప్పి కొన్ని ఆరోపణలు అవుతున్నాయి. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి తీరును మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి పోలీసుల మీద దాడులు చేసిన గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ల మీద అని తెలిసి కూడా వెళ్ళి పరామర్శించాడంటే వాళ్ళంతా మా జగన్మోహన్ రెడ్డి మనుషులు కాబట్టి పరామర్శించాడు. ఇప్పుడు ఎవరినైనా చెబుతారు, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు ఎవరైతే దోపిడీలు, దౌర్జన్యాలు చేసే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎప్పుడు ఉండిద్ది. అది ఒక 5 సంవత్సరాల్లో కూడా ఉంది. అంతా ఆయనే పెంచి పోషిస్తుంటాడు వాళ్ళని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది కాలంలో చూసుకుంటే తమ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంకోటని ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించారు కామన్గా. కానీ ఇప్పటి వరకు కూడా నేరస్తులకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు, డైరెక్ట్గా వెళ్ళి పరామర్శిస్తున్నట్టు ఎక్కడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ మీద ఇలా పోలీసుల మీద దాడి చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి అటువంటి వ్యక్తులు పరామర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వానికి అంతా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, కామన్ మ్యాన్స్ ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన వాళ్ళంతా వీళ్ళే. అందుకని ఆయన ఈ బ్యాచ్ అందరిని పరామర్శిస్తుంటాడు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో గిల్లర్లు చేసేదంతా ఈ బ్యాచే కదా, తాగి గంజాయి తీసుకొని గొడవలు చేసేది. వీళ్ళంతా ఆయన మనుషులు కాబట్టి పరామర్శించాడు. వాళ్ళ మనుషులను ఆయన పరామర్శించుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఈ పరామర్శించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళితులు అంటున్నారు. అయితే దళితుల్ని కావాలని కూటమి ప్రభుత్వం పోలీసులు నొక్కి పెట్టి మరీ కూడా ఇలాగా కక్ష సాధింపు చర్య చేస్తుంది అని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కావాలని చేస్తుంది అంటారా దళితుల మీద ఇటువంటి దాడులు? తప్పు చేసిన వాడికి క్యాస్ట్ ఏంది నాకు అర్థం కాదు. తప్పు చేసిన వాడు ఎవరైనా తప్పు చేసినట్టే. దాంట్లో ఎస్సీ ఏంది, ఓసీ ఏంది, తప్పు ఎవడు చేసినా తప్పే. అది కాక పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళని ఆ సిఐ ఆ రకంగా శిక్షిస్తేనే రెండో వాడికి భయం అనేది ఉండిద్ది. బహిరంగంగా శిక్ష పడితేనే రెండో వాడికి తప్పు చేయాలంటే భయం ఉండేది. అదిగా పోలీసుల మీద దాడి చేసే వాళ్ళని పోలీసులు గమ్ముగా ఊరుకుంటే రేపు పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండిద్ది. వీళ్ళు తాగి పోలీసులనే కొడితే రేపు పోలీసు అనే అతని మీద ఇప్పుడు మామూలుగా ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు భయపడతారు. వీళ్ళు గంజాయి తీసుకొని, డ్రగ్స్ తీసుకొని పోలీసులనే కొడితే రేపు ఇంక ప్రజలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? అందుకని సిఐ గారు చేసింది 100%. సిఐ గారికి మా సపోర్టు. ఆయన చేసింది 100%. ఇలాంటి వాళ్ళకి ఇలాగే శిక్ష పడాలి. అదిగాక ఇలాంటి గంజాయి బ్యాచ్ని, ఇలాగ డ్రగ్స్ తీసుకొని దాడులు చేసే వాళ్ళని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అని అతను పోయి పరామర్శించడం వల్ల అతను సమాజానికి ఏమి ఇస్తున్నాడో అంటే అర్థం కావట్లేదు. దీనివల్ల అతని పార్టీకే నష్టం. ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ అంటారా? ఏది అంటే వాళ్ళని రోడ్డు మీద కొట్టడం, చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటే ఇలాంటి వాళ్ళకి అలాగ నలుగుల్లో శిక్ష పడితేనే రెండో వాడికి పోలీసుల మీద దాడి చేయాలంటే భయం పుట్టింది. పోలీసుల మీద కామన్ మ్యాన్ మీద దాడి చేస్తే వాడన్నా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. అలాగే పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధితులు ఎవరైతే పరామర్శించారో వాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అవతల అదే బాధితుల దాడిలో ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడే. మరి వాళ్ళని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు? కేవలం వీళ్ళనే పరామర్శించారు. ఇప్పుడు అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీసు. యువతల దాడి చేసిన వాళ్ళు వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో, అందుకని పోయి పరామర్శించాడేమో. అంటే వీళ్ళు దాడులు చేసిన పోలీసుల మీద వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏమైనా పోయి పరామర్శించాడేమో. గత 5 ఏళ్ళు కూడా గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీస్ ఇదంతా కూడా బాగా లాండ్ ఆర్డర్ని మిస్కంట్రోల్ చేసే విధంగా ఓవర్గా ఉందని అన్నారు. మీరేమంటారు? 100% ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు చేసుకుంటూ కరెక్ట్గా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ పనిచేస్తుంది. కాకపోతే అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీటి మీద చర్యలు తీసుకొని ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ కులం మతం చూడగలండి. నేరస్తుడు ఎప్పుడైనా నేరస్తుడే. వాళ్ళకి చట్టరీత్యా శిక్ష పడేటట్టు చేయాలని, రెండోసారి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్యలు చేయాలన్నా భయపడే స్థాయికి తీసుకుని రావాలని నేను కోరుతున్నాను. హోంమంత్రి అనిత గారు ఇలా దళితుల్ని కొట్టారు, ఇలా పోలీసులు నేరుగా కొట్టడం కరెక్టేనా అనేటట్టు ఆవిడ సపోర్ట్ చేశారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? అంటే హోంమంత్రి చెప్పిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్టేనంటారా? పోలీసులు ఆ ట్రీట్మెంటు, ఇప్పుడు పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళకి అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడమే కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా సామాన్య వ్యక్తిమైన దాడి చేస్తే వాళ్ళకి లోపల కోటింగ్ ఇస్తారు. డైరెక్ట్ పోలీసుల మీద అటాక్ చేశారు కాబట్టి వాళ్ళకి నడు రోడ్లో కోటింగ్ ఇస్తే రెండోసారి
ఇంకోరు పోలీసుల మీద దాడి చేయాలంటే భయపడతారు. ఫైనల్గా అంటే ఇది వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, మరి అలా చేస్తే దానికి ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అని నేను అంటలేదండి. ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు అనేది తీసుకుంటున్నారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రౌడీ షీటర్లు అయిన దళిత సామాజిక వర్గానికి చెందిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో తెనాలి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల అయితే ఆయనకి ఫుల్ డ్యామేజ్ అండి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే. వీళ్ళని ఇతను పరామర్శించకుండా ఉంటే గమ్ముగా అతని పని అతను చూసుకుంటే చాలా వరకు కొంచెం మేలయ్యేది. ఎప్పుడైతే వీళ్ళని పోయి పరామర్శించారో ఈరోజు స్టేట్ మొత్తం ఒక ఆలోచనకు వచ్చారు. ఏంది ఇతను వీళ్ళని పరామర్శిస్తున్నాడు, అసలు ఎటు తీసుకుని వెళ్తున్నాడు సమాజాన్ని, దానివల్ల అతనికే ప్రాబ్లం. సో రేపు వెన్నుపోటు దినంగా ప్రకటించామని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? వెన్నుపోటు దినం ఎందుకంటే వాళ్ళకి నాకు అర్థం కావట్లా. వెనక ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన రోజు, గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు, నేను రేపు జూన్ 4వ తారీఖు సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ చాలా వరకు సంక్షేమాలు ఇచ్చింది. ఇంకా రేపు ఇంకో 2-3 నెలల్లో మిగతావి కూడా సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన హామీలో నెరవేరుస్తానని చెప్పారు. అలాగే ఇంకో 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం అమరావతి, పోలవరం వాళ్ళు చెప్పిన ప్రకారం 2027 కల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా సంక్షేమాలు ఇచ్చుకుంటూ ఒక అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇదేం వెన్నుపోటు దినం ఏదో కావాలని చేయడం తప్పితే దీన్ని ఎవరు పట్టించుకోరు. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. పైన నరేంద్ర మోడీ గారు పాలన బాగుంది. అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమి పాలన బాగుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి రావాలని మా కోరిక.